ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి వాల్యూ ఆఫ్ కే ఇఫ్. సో మనం ఇది సాల్వ్ చేయాలి ఈ ఎక్స్ప్రెషన్, ఈ స్టేట్మెంట్. సో ఇదేమో ఫస్ట్ బోర్డ్ మాస్ సాల్వ్ చేయాలి. న్యూమరేటర్ చూస్తే ఫస్ట్ మనం డివిజన్ సాల్వ్ చేయాలి. డివిజన్ సాల్వ్ చేయాలంటే 88/8 అంటే 11 ఇంటూ కే మైనస్ 3 ఇంటూ 3. సో న్యూమరేటర్ ఏమవుతుంది 11k మైనస్ 9. డినామినేటర్ చూద్దాం. డినామినేటర్ ఫస్ట్ మనం 6² అంటే 36 మైనస్ 35 ప్లస్ కే స్క్వేర్. డినామినేటర్ వాల్యూ ఏమవుతుంది ఫైనల్గా, డినామినేటర్ వాల్యూ కే స్క్వేర్ ప్లస్ 1. సో మనకు టోటల్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది 11k మైనస్ 9/కే స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 1. ఇది సాల్వ్ చేస్తే 11k మైనస్ 9 ఈక్వల్స్ టు కే స్క్వేర్ ప్లస్ 1. సో కే స్క్వేర్ మైనస్ 11k ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. సో బేసిక్గా మన రూట్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ 1, 10. సో 1, 10 అనే మన రూట్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ కే అంటే 1, 10. ఎందుకంటే క్వాడ్రేటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు 1/10 వస్తుంది, 1, 10 వస్తుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే 1 + 10 అంటే 11/a. అట్లే ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే 1 × 10 అది c/a అంటే 10. సో మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఇస్తున్నా. మీరు సాల్వ్ చేయాలనుకుంటే -b + మైనస్ √b² మైనస్ 4ac/2a ఫార్ములా వాడితే -b అంటే 11 + మైనస్ 121 మైనస్ 40/2. సో దీని వాల్యూ ఏమొస్తుంది 11 + మైనస్ √81 అంటే 9/2 అంటే ఒకటేమో 10 ఒకటి 1. సో ఇట్లయినా సాల్వ్ చేయొచ్చు.